హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ లోడ్స్. ఈరోజు మనం క్లాస్ 9th చాప్టర్ 5 ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ సైన్స్ టెక్స్ట్ బుక్ నుంచి సెకండ్ వీడియో మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. ఈరోజు టాపిక్ సెల్యులార్ ట్రాన్స్పోర్ట్. సెల్యులార్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెల్యులార్ ట్రాన్స్పోర్ట్స్ ఏవే ఉంటాయి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి కోసం ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీని ప్రీవియస్ వీడియో మీరు చూడకపోతే దయచేసి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సెల్యులార్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటో సింపుల్ వర్డ్స్లో తెలుసుకుందాం. సెల్ అంటే ఏంటి, లిటిల్ కంపార్ట్మెంట్. ఇప్పుడు విత్ ఇన్ సెల్, సపోజ్ ఇదంతా సెల్ అనుకోండి, ఓకే, వెయిట్. సో ఇది సెల్ అనుకోండి. ఇప్పుడు సెల్ లోపట ఇదంతా సెల్, ఓకే. సెల్ లోపట ఉన్న ఆర్గన్స్ని ఆర్గనల్స్ అంటారు, ఓకే. ఆర్గన్స్ ఎన్నో ఆర్గనల్స్ ఉంటాయి ఇలా ఇలా, ఓకే. ఇప్పుడు సెల్ చుట్టూ ఉన్న అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్ట్రా సెల్లార్ అంటాం, ఓకే. ఎక్స్ట్రా సెల్లార్ అంటాం. లోపట ఏదైతే సెల్ లోపట ఉన్నాయో రీజియన్ ఉందో దాన్ని ఇంట్రాసెల్లార్ అంటాం, దాన్ని ఇంట్రాసెల్లార్ అంటాం, ఓకే. ఇప్పుడు కొన్ని పార్టికల్స్, గ్యాస్ పార్టికల్స్ అవ్వచ్చు, సాలిడ్ పార్టికల్స్ అవ్వచ్చు, ఎమినో యాసిడ్స్ అవ్వచ్చు, అయోన్స్ అవ్వచ్చు, అవి కొన్ని బయటికి వెళ్ళాల్సినవి ఉంటాయి, కొన్ని లోపలికి రావాల్సినవి ఉంటాయి. మీన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ సెల్కి వెళ్ళాల్సినవి ఉంటాయి, అలానే అవుట్ సైడ్ ఆఫ్ సెల్ నుంచి ఇన్సైడ్ ఆఫ్ సెల్కి రావాల్సినవి ఉంటాయి. సో ఇలాగా ఎక్స్ట్రా సెల్యులార్ ఎన్విరాన్మెంట్ టు ఇంట్రాసెల్యులార్, ఇంట్రాసెల్యులార్ టు ఎక్స్ట్రా సెల్యులార్, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే అవుతుందో దాన్నే సెల్యులార్ ట్రాన్స్పోర్ట్ అంటారు, ఓకే. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుందా, అయితే పాసివ్ ట్రాన్స్పోర్ట్. లేదు దానికి కొంత ఎనర్జీ కావాలి, కొంత ఎనర్జీ ఇస్తేనే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అంటే అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సెల్యులార్ ట్రాన్స్పోర్ట్స్ చూద్దాం. సెల్యులార్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ బేసిక్లీ డివైడెడ్ ఇంటూ పాసివ్ ట్రాన్స్పోర్ట్, active transport. Passive transport further classified into diffusion, osmosis, facilitated diffusion. Active transport further divided into protein pumps, endocytosis, exocytosis. Osmosis further classified as hypertonic, isotonic, hypotonic. అలానే ఎండోసైటోసిస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాగోసైటోసిస్, పీనోసైటోసిస్. సెల్యులార్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ అండి. ఒకటి పాసివ్ ట్రాన్స్పోర్ట్. పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనర్జీ. ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఎనర్జీ అవసరం లేదు. ఇట్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. చూడండి ఇక్కడ, ఓకే. సో ఇక్కడ నుంచి ఏమైనా పార్టికల్ ఇది హైలో ఉంది, ఇక్కడ లో ఉంది, ఓకే. దిస్ ఈజ్ హై గ్రేడియంట్, హై కాన్సన్ట్రేషన్, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఇక్కడ మనం ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా పార్టికల్ మనం ఇక్కడ ఉంచితే అది హై టు లో ఆటోమేటిక్గా రోల్ అవుతూ వచ్చేస్తుంది, ఎటువంటి ఎనర్జీ దీనికి అవసరం లేదు. సో ఇలాగ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే దాన్ని పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఇప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ఇట్ రిక్వైర్స్ ఎనర్జీ. ఇక్కడ మీరు బ్రాకెట్లో రాసుకోవాలి ఏటీపీ అని అర్థం, ఓకే. ఇక్కడ మీరు బ్రాకెట్లో ఏటీపీ అని రాసుకోవాలి. సో సెల్లో ఎనర్జీ అనేది ఏటీపీ ద్వారా వస్తుంది. అలానే ఇట్ మూవ్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. సో ఈ డయాగ్రామ్లో చూడండి, ఇది లో కాన్సన్ట్రేషన్, ఇది హై కాన్సన్ట్రేషన్. సో లో టు హై వెళ్ళాలంటే అంత కొంత ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ లేకుండా లో టు హై వెళ్ళలేదు. సో ఆ ఎనర్జీ సెల్లో మనకి ఎవరిస్తారండి, ఏటీపీ ఇస్తుంది, ఓకే, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. సో ఇదండి బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ పాసివ్ ట్రాన్స్పోర్ట్ టు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి,
హై టు లో కాన్సన్ట్రేషన్ వితౌట్ రిక్వైర్డ్ ఆఫ్ ఎనర్జీ. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? లో టు హై కాన్సన్ట్రేషన్ విత్ రిక్వైర్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఇక్కడ ఉండాలి, ఇక్కడ అవసరం లేదు. సో బేసిక్ డిఫరెన్స్ అదే పాసివ్ ట్రాన్స్పోర్ట్కి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి. ఇప్పుడు పాసివ్ ట్రాన్స్పోర్ట్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఎన్ని టైప్స్ చూద్దాం. మొదటిది డిఫ్యూజన్. అసలు డిఫ్యూజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలానే ఓస్మోసిస్లో 3 టైప్స్ కండిషన్స్ ఉంటాయి. ఒకటి హైపర్టోనిక్ కండిషన్, మరొకటి ఐసోటోనిక్ కండిషన్, మరొకటి హైపోటోనిక్ కండిషన్. ఇంకొకటి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఇది కూడా డిఫ్యూజన్ లాంటిదే, కాకపోతే ఇది వేరే వేలో అవుతుంది. అవేంటో మనం అప్కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. నెక్స్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ప్రోటీన్ పంప్స్, ఎండోసైటోసిస్, ఎక్సోసైటోసిస్. ఎండోసైటోసిస్లో మళ్ళీ 2 టైప్స్ అండి, ఫాగోసైటోసిస్, పినోసైటోసిస్. ఇవన్నిటి కోసం తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ కాన్సన్ట్రేషన్? కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ఏ డిఫైన్డ్ స్పేస్. ఓకే, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ఏ డిఫైన్డ్ స్పేస్. సో ఇది ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇదొక కంటైనర్ ఉంది, ఇదొక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్లో ఒక షుగర్ క్యూబ్ ఉంది, ఇందులో 3 షుగర్ క్యూబ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఇది లో కాన్సన్ట్రేటెడ్ అని చెప్పచ్చు, ఇది హై కాన్సన్ట్రేటెడ్ అని చెప్పచ్చు. ఓకే, ఇది లో కాన్సన్ట్రేటెడ్, ఇది హై కాన్సన్ట్రేటెడ్. అయితే జనరల్గా కూడా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర ఎక్కువ ఉంది, ఒక దగ్గర తక్కువ ఉంది, ఇది కాన్సన్ట్రేషన్ గ్రేడియంటే. అలానే ఇటుపక్క ఎక్కువ ఉంది, ఇటుపక్క తక్కువ ఉంది, ఇది కాన్సన్ట్రేషన్ గ్రేడియంటే. సో ఈ కండిషన్లో హై టు లో, లో టు హై ఏదైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో ఇది ఆటోమేటిక్గా జరిగితే, ఐ మీన్ వితౌట్ ఎనీ ఎనర్జీ, ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఫెనోమినన్ మీద జరిగితే అలాంటప్పుడు దాన్ని పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఇలాగా హై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ టు లో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ పాసివ్ ట్రాన్స్పోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఒక క్యూబ్ అనేది ఇటు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక క్యూబ్ ఇటు వచ్చేస్తే ఏమవుతుందండి? టోటల్ ఇక్కడ 2 క్యూబ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 2 క్యూబ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చేసినట్టు. ఏ స్టేట్ అంటే అది? ఈక్విలిబ్రియం స్టేట్. సో పాసివ్ ట్రాన్స్పోర్టేషన్లో ఎప్పుడైతే మనకి హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ పార్టికల్స్ మూవ్ అవుతాయి, ఎప్పటి వరకు మూవ్ అవుతాయి? అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ రీచెస్ ఈక్విలిబ్రియం స్టేట్. అంటే ఇటుపక్క ఎన్ని ఉన్నాయో అటుపక్క కూడా అన్నే ఉంటే అప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఆగుతుంది. మళ్ళీ ఏమైనా డిఫరెన్సెస్ వస్తే మళ్ళీ హై టు లోకి వెళ్తుంది. అలాగా ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చినంత వరకు ట్రాన్స్పోర్టేషన్ ఆటోమేటిక్గా జరిగితే దాన్నే పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఓకే, సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. సో అదండి, ఈరోజు మనం సెల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం తెలుసుకున్నాం. సో ఇందులో మీకు టెక్స్ట్ బుక్లో ఉండేదానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే జరిగింది. బికాజ్ ఈ టాపిక్ ఒకసారి మనం బాగా చదివితే మీకు అన్ని బోర్డ్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో అందుకే నేను ప్రాపర్ క్లాసిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం సో మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.